అశ్వాపురం రెవెన్యూలో అవినీతి ఉద్యోగి ఎవరిని వదలని సర్వేశ్వరుడు లంచాలు పుచ్చుకోవడంలో దిట్ట. అధికారులు మందలించినా మారని పనితీరు. ఆయన చేసే ప్రతి పనికో రేటు. అవినీతికి నిదర్శనం ఫోన్ పేలే సాక్ష్యం అట. కొంతమంది ఫోన్ పేలు కొట్టించుకోవడానికి భయపడతారు అధికారులు. ఏదైనా ఆఫీస్లో సీసీ కెమెరా లేని దగ్గరనో లేకపోతే ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటనో కలిసి పైసలు తీసుకుంటా ఉంటారు. జరుగుతున్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. దొరుకుతలేరా? అవినీతి అధికారులకు దొరుకుతా ఉన్నారు కదా. ఈయన డైరెక్ట్ ఫోన్ పేలు కూడా కొట్టించుకుంటుండట. ధనికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో సిద్ధస్తుడు. ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి సర్వేశ్వరుని అవినీతి దంద. అశ్వాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రెవెన్యూ ఆఫీస్ లో రామ్సేగా అవినీతి చేసుకుంటా ఉన్నట. ఆడుతూ పాడుతూ ప్రతి పనికో రేటు. ఇక వీళ్ళ వల్లే కదా రెవెన్యూ శాఖకి అగ్రస్థానం వచ్చింది. దేంట్లో? అవినీతిలో అనమాట. అవినీతిలో అగ్రస్థానంలో రెవెన్యూ శాఖ ఉండేది ఇలాంటి వాళ్ళ వల్లే. మళ్ళీ ఇదే శాఖలో మంచిగా పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు. పేదోళ్ళని చూసి మధ్యతరగతులను చూసి పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇగో ఇక్కడ కొంతమంది వల్ల మొత్తం వీళ్ళే ఏకాది ఛత్రాలు. మొత్తం ఇక వీళ్ళే, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కీలకంగా, అన్ని వీళ్ళే చేసేస్తారు అన్నమాట. ప్రతి దానికో రేటు ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు, పట్టాలు అటు ఇటు ఇటు అటు మార్చాలంటే ఓ రేటు. ఇట్లా ఇష్టానుసారంగా అవినీతి పరులు ఎక్కువైపోతా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక అవినీతి చేప అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నదట. ఎక్కడికక్కడికి వలలేసుకొని పట్టుకుంటా ఉన్నారట. వలలేసుకొని ప్రజల దగ్గర పీడించుకొని తింటా ఉన్నారట. పేదోడు మధ్య తరగతులు వచ్చి రాయండి సార్ అంటే కిందకి మీదకి చూస్తారు. ఇక వస్తుంది, ఇప్పుడే కదా నువ్వు ఆన్లైన్ చేసుకొని పట్టుకొచ్చింది, రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది, ఇంకా రాయలే కదా, రాయాలి కదా, మేము వస్తాం, వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం. నువ్వు పైసలు ఇచ్చో లేకపోతే ఎవరో ఒకరితో రికమెండేషన్ ఫోన్ చేపిస్తే ఏముండదు. ఇక ఇంటికి బోర్డు ఉండదు, ఎంక్వైరీ ఉండదు, రాసేయాలి. పొద్దుగాల ఆన్లైన్ అయిపోతే సాయంత్రంకి వెళ్ళి సర్టిఫికేట్ కూడా వస్తుంది. సాయంత్రంకి వెళ్ళి కూడా సర్టిఫికేట్ వస్తుంది. సేమ్ ఇదే కథ అశ్వాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతూ ఉందట. మరి అది ఏం చేస్తున్నారు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతా ఉన్నది? ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఒకసారి చూడండి. అశ్వాపురం రెవెన్యూ కార్యాలయాన్ని అదే కార్యాలయంలో పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి అవినీతిమయం చేస్తున్నాడన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యోగి లంచం ఇవ్వనిదే ఏ పని చేయడని బాధితులు నెత్తు నేరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి జీతం రాదు కదా, ఆయనకి జీతం రావట్లే కదా, ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదు ఆయనకి. అందుకే ఇట్లా వాళ్ళ దగ్గర కొంచెం వీళ్ళ దగ్గర కొంచెం తీసుకొని ఏదో నడిపిస్తా ఉన్నాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు. దాదాపుగా ఓ 4 నెలల నుంచి 5 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు రావట్లే. కానీ బాజాప్తా పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు. బాజాప్తా జీతాలు వస్తున్నాయి. వీళ్ళు విఆర్ఏలకు ఉండేది, విఆర్ఓలకు ఉండేది. వీళ్ళని తీసుకుపోయి ప్రమోషన్లు ఇచ్చుకున్నారు, జూనియర్ అసిస్టెంట్లను చేసుకున్నారు. ఆ శాఖలలో ఈ శాఖలలో వేస్తే ఈడ గీ మనిషి ఆరాంసే ఇక వసూలు చేసుకుంటా ఉన్నాడట. వసూలు చేసుకుంటా మంచిగా కాలం వెల్లదీస్తా ఉన్నాడు. సర్వేశ్వరుడా మాకేంటి ఈ బాధరా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్. ఒక్కసారి 4th పేజ్ లో చూద్దాం. వార్తున్నది వీళ్ళలాంటి వాళ్ళే కదా, వీళ్ళ వల్లనే మొత్తం ఆగమాగమైపోతా ఉంది రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా. ఒక్కరు చేసేదానికి మొత్తం శాఖకు మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తా ఉన్నది. ఇష్ట రాజ్యం అన్నమాటిగా. పైసలు లేని పని చేయాలి, ఫైల్ కదలదు అసలు. సరే ఇయ్యాలేదో ఒక ఆయన చూపిస్తా ఉన్నది కానీ, ఒక ఆఫీసర్ చూపిస్తా ఉన్నారు కానీ మ్యాక్సిమం ఉన్నది. కొంతమంది సెటిలైట్ అవుతా ఉన్నారు. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. చాలా మంది దొరికిర్రు. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 33 జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులంతా కూడా చాలా మంది దొరికిర్రు. కానీ కొందరు మాత్రానికి చాలా సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నారు. అదే ఐఏఎస్ క్యాడర్ లో ఉండి ఇదే జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూలో కూడా మంచిగా పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఇగో ఇలాంటి వాళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తా ఉంది. ఏం చేస్తారు తెలుసా? దొరికిన తర్వాత మొత్తం ఇట్లా తల కిందకి పెట్టుకొని అసలు ఏముండదు అన్నమాట. ఇక మొత్తం తెల్లగా చూస్తా ఉంటారు దగ్గర పెట్టుకొని. అసలు మాకు ఏం తెలియదు, ఏంది ఇదంతా అన్నట్టు చూస్తారు ఇక దొరికిన తర్వాత. కానీ ఇక దొరకనంతసేపు మాత్రానికి ఇక అసలు సింహం లెక్క గాండ్రిస్తా ఉంటారు అనమాట. కిందకి మీదకి చూస్తూ ఉంటారు. మరి అక్కడ అశ్వాపురంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, చాలా తెలివిగల ప్రజలు. ఒక 5,000 10,000 ఇస్తామని చెప్పాలి, ఏసీబీకి ఫోన్ చేయాలి. ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి ఏసీపీ అధికారి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు సారు. ఎక్కడికక్కడికి అవినీతిని
రూపుమాపేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వేయాలే ఇట్లాంటి వాళ్ళని బట్టియాలే, పట్టిస్తే గానీ ఆల్రెడీ దొరుకుతా ఉన్నారు చాలా మంది. అదే జిల్లాలో చాలా మంది దొరికిండ్రు. ఇప్పుడు కొద్దిగా సెటిల్ అవుతా ఉంది. కలెక్టరేట్ లా పైసలు తీసుకోవాలంటే గజగజ వణుకుతా ఉన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ లా చాలా ఇంతకు ముందు లెక్క లేదు, కథ మారిపోయింది. కానీ బయట ఆఫీసులో ఉన్నటోళ్ళు ఇగో ఈ కథలు చేస్తా ఉన్నారు, ఈ దందాలు చేస్తా ఉన్నారు. ఇక ఉండగా ఆయనకు పని భారం ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో అధికారులు విఏ నుంచి వచ్చిన ఇతగాడికి కొన్ని పనులు అప్పగించారు. ఆయనకు అప్పగించిన పనుల పరిధిలోనే ప్రతి పనికో రేటు కుదుర్చుకొని అవి ముట్ట చెప్తేనే ఫైల్ కదిలిస్తున్నాడు, లేదంటే ఆ ఫైల్ ను మూలన వేస్తున్నాడు అని చెప్పి సంబంధిత బాధితులు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కుల ఆదాయ నివాస ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ మెంబర్స్ వంటి సర్టిఫికెట్లకు రాయాలన్నా వీటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈయనకు డబ్బులు ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నదట. దేనికోసం ఇంతగానో ఇంత దారుణంగా ఉంటుందా? ప్రతి దానికి ఆయన ఫైల్ పోతే ప్రతి దానికి పైసలు. ఇదే కార్యాలయంలో గతంలో కూడా నేను చూసినాను, సర్టిఫికెట్ కనిపించదు, ఆన్లైన్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ రాయమని చెప్పేసి అయితే గా సర్టిఫికెట్లు కనిపించవు. ఏమైంది సార్ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత పోతే రాబో దొరుకుతుంది ఉండదు ఇస్తాం అప్పుడేనా అని చెప్తారు. పోయి వచ్చిన తర్వాత అది నీదేమో దొరుకుతలేదు, మళ్ళీ పోయి నువ్వు మీ సేవకాడికి ప్రింట్ పట్టుకొని రావాలి. ఆయన ప్రింట్ పట్టుకొని వస్తే అప్పుడు మళ్ళీ ఏడికి పోతాయి సర్టిఫికెట్లు. ఇదంతా దందా చేస్తా ఉన్నారు. మంచిగా కూర్చొని ప్రభుత్వం ఇచ్చే దగ్గర నుంచి వేలకు వేలు లక్షల జీతాలు తీసుకొని డ్రామాలు చేసేది, డ్రామాలు చేస్తా ఉన్నారా? రెడీగా ఉన్నది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నాయి. ఏదో దొరకంగానే సస్పెండ్ చేస్తారు 3 నెలలు 6 నెలలు. నో, ఇవన్నీ కాదు. అవసరం అయితే నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తం ప్రమోషన్ ఏం లేకుండా ఉద్యోగం లేకుండా కూర్చోబెడతారు, ఇంట్లో కూర్చోబెడతారు. నువ్వు 500 రూపాయలతో దొరికినా కూడా ఓ 3-4 ఏళ్ళు మొత్తం నిన్నాడు కూర్చోబెడితే ఉద్యోగం లేకుండా జీతం లేకుండా అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. సిద్ధం అవుతా ఉన్నాయి, ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం అవుతా ఉన్నాయి. ఏదో దొరుకుతాలే అయిపోతుందిలే వచ్చేస్తాలే కాదు, అంత సింపుల్ గా లేదు. కథ మారుతుంది, చాలా మారుతా ఉన్నది. సో ఇట్లా ఇగో ఇదంతా కథ. మరి దీనన్నిటికీ ఉన్నతాధికారుల దృష్టికి పోయినదా, ఎంక్వైరీ చేస్తా ఉన్నారా? ఎందుకంటే అనర్హుడికి రేషన్ కార్డు దరి చేరినదట. ఆ తర్వాత ఇగో ఇదంతున్నది. తహసీల్దార్ తీవ్రంగా మందలించినప్పటికీ ఆయన వసూల పర్వంలో మాత్రం మార్పులు. మండలంలో ఓ గ్రామానికి చెందిన విలేకరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్యకు వారసత్వ సర్టిఫికెట్ అవసరంగా రాగా తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రాథమికంగా ఈ సర్టిఫికెట్ రాసి పెట్టాల్సిన ఉద్యోగి ఆ సర్టిఫికెట్ రాయాలంటే అక్కడ కూడా బేరసారాలు అడిగారట. నా దగ్గర లేవు సార్ అని చెప్పి ప్రాధేయపడ్డా. అలా అయితే ఎలా అమ్మ, కష్టం అంటూ కొన్ని రోజులు పెండింగ్ లో పెట్టినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇవన్నీ కూడా దయచేసి ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి ఆపాలి అని అశ్వాపురం మండల ఆఫీస్ లో ఏం జరుగుతా ఉంది, రెవెన్యూ ఆఫీస్ లో ఏం జరుగుతా ఉంది, అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఎన్ని ఫైళ్ళు వచ్చినాయి, అసలు ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి, దాదాపుగా 1 సంవత్సరం కాలం పాటు ఎంతమందికి వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినారు, ఎంతమందికి జారీ చేసినారు, ఈ మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి. దాంట్లో ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు అనర్హులు ఉన్నారు అని చెప్పేసి బాజాప్తా ఎంక్వైరీ చేయాలి. మరి ఈ వార్త అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కావచ్చు, లేకపోతే ఆర్టీఓ గారికి కావచ్చు. ఒకసారి ఆర్టీఓ గారిని కూడా మనం ఫోన్ చేసి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మరి ఈ వార్త మీ దృష్టికి వచ్చినదా, ఎంక్వైరీ ఏమైనా చేస్తా ఉందా అని చెప్పేసి ఆ పరిధిలో ఉన్నటువంటి భద్రాచలం ఆర్టీఓ గారికి ఒకసారి మనం చేద్దాం, ఫోన్ చేద్దాం. ఆర్డీఓ గారి దృష్టికి వచ్చినదా ఒకసారి రింగ్ అయితా ఉంది. ఈ రకంగా చెప్తారు. ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు, వీడియోలు తీసుకుంటా ఉన్నారు. అంత తక్కువ ఎవరు లేరు కదా. అయినా కూడా బాజాప్తా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం లేపట్లేదు ఆర్డీఓ గారు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లేపట్లేదు. అరే మీటింగ్ లో ఉన్నారా, బిజీగా ఉన్నారా చూడాలి. చాలా మంది ఉన్నారు ఇట్లా
దొరికిన వాళ్ళు దొంగలు అవుతుర్రు, దొరకని వాళ్ళు దొరలు అవుతా ఉంటారు. అందుకే పెంచింది ఏసీబీ, స్పీడ్ పెంచి ఈ మధ్యలో చూస్తా ఉన్నాం మనం. అన్ని జిల్లాలలో చూస్తా ఉన్నాం, ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు రాజధానికి బయట కావచ్చు. సో ఆర్డీఓ గారు అయితే లేపట్లేరు. మరొకసారి ఎంఆర్ఓ గారికి కూడా చేద్దాం, ఎందుకంటే ఆయనే కదా బాస్ ఆఫీస్కి. ఎంఆర్ఓ గారు కూడా లేపుతలేరు. మరి గతంలో భద్రాచలం ఆర్డీఓ గారికి దామోదరరావు గారు అనుకుంటా, మనం గతంలో 2 సార్లు ఫోన్ చేసినాం. లైవ్ లో కాదు, వేరే విషయాల మీద కూడా 2-3 సార్లు ఫోన్ చేసింది. సరే పలానా దగ్గర ప్రాబ్లం ఉన్నదని చెప్పేసానంటే దాన్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు. రిటర్న్ కాల్ కూడా చేసిర్రు. అప్పుడు ఫోను లేపకపోయినా రిటర్న్ కాల్ చేసిర్రు. 2-3 టైమ్స్ కూడా మనం మాట్లాడాం. సో రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఏం జరుగుతా ఉంది అశోకపురం తహసీల్దార్ ఆఫీస్లో. మరి ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలి. 1 year వరకు ఎలాంటి సర్టిఫికేట్ ఇష్యూ చేసిర్రు, ఎవరికి చేసిర్రు, ఏం చేసిర్రు అనేది ఇదంతా కూడా బయటికి తీయాలని చెప్పేసి మనం ఖచ్చితంగా చేస్తాం. మరో గారు కూడా చెప్తలేరు. మరి టైం 5:30 అయింది. సో యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ మనం మార్నింగే చేయాల్సినటువంటి వీడియో, ఇది మనం బయటికి కవరేజ్కి వెళ్ళి రావడం వల్ల కొంత డిలే అయినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ఆర్డీఓ గారికి చేస్తున్నాం 4th టైం, నో లిఫ్ట్. మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారికి చేద్దాం లాస్ట్ టైం. సో మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా కానీ, లేకపోతే మళ్ళీ అయినా సరే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో అయినా సరే కాల్ చేసి ఆఫీస్ ఫస్ట్ అవర్లో మరి వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఎలాంటి ఎంక్వైరీ చేస్తూ ఉందని అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏది ఏమైనా కానీ అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో మొత్తం ప్రతిదీ కూడా క్లుప్తంగా అక్కడ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి కానీ, లేకపోతే అక్కడ ఆర్డీఓ గారికి కానీ, లేదా అదే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ, వీళ్ళందరి మీద కూడా బాధ్యత ఉన్నది. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు మనం ప్రజాప్రభుత్వం అని చెప్పినాం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజల దగ్గరికే మనం పనిచేస్తా ఉన్నాం అని చెప్తున్నాం. కానీ ప్రజల దగ్గరే పీడించుకొని తినాలని చెప్పేసి ఏడా చెప్తలేరు. లంచాలు తీసుకోవాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని ఇట్లాంటి వార్తలు చూస్తామని చెప్పి అనుకోలేదు. సో ఇలా మరి డిస్టిక్ మెయిన్ ఎడిషన్లోనే ప్రధానమైనటువంటి వార్త అయితే ఇలా మనం అశోకపురం రెవెన్యూ ఆఫీస్లో అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి జరుగుతోంది. కాబట్టి పూర్తి ప్రక్షాళన చేయాలి క్షేత్రస్థాయిలో. ఖచ్చితంగా అశోకపురం రెవెన్యూ కార్యాలయంలో మరి ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నతాధికారులకు మరొకసారి అయితే మనం ఫిర్యాదు చేస్తాం. బాధ్యత ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మనం అక్కడ మండల ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.